ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి, కష్టాలనేవి మనిషి జీవితంలో దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చే వరకు ఉంటాయి, అంతే కదండి. మానవులకు కష్టాలు రావడం సహజమండి. గొప్పవారికైనను పేదవారికైనను కష్టాలు వస్తాయి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, కష్టాలు వచ్చినప్పుడు భయపడకుండా, కృంగిపోకుండా, బాధపడకుండా ఆ కష్టాల వెనక దేవుని ప్రణాళికను గుర్తించాలి. ఎవరైతే కష్టాల వెనక దేవుని ప్రణాళికను గుర్తిస్తారో, దేవుని ఉద్దేశాన్ని గుర్తిస్తారో, ఆ కష్టాలను కూడా ఆనందంగా స్వీకరిస్తారు. ఇంతకీ దేవుని ప్రణాళిక ఏమిటి? రెండు రకాలుగా ఉంటుందండి. మానవుడు తన విశ్వాస జీవితాన్ని పరీక్షించడానికి కష్టాలు వస్తాయి. మానవుడు చేసిన తప్పుకు తగిన బుద్ధి చెప్పడానికి కష్టాలు వస్తాయి. ఇంతకీ మనం ఏ కోవకు చెందిన వారం, ఏ వర్గానికి చెందిన వారం? మన యొక్క విశ్వాస జీవితాన్ని పరీక్షించుకోవడానికి కష్టాలు వస్తున్నాయా? మనం చేసిన తప్పుకు బుద్ధి చెప్పడానికి కష్టాలు వస్తున్నాయా? ఒకసారి పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకుందాం, మన జీవితాన్ని సరి చేసుకుందాం, మన జీవితాన్ని బాగు చేసుకుందాం. దేవుడు చెప్పినట్లుగా జీవిద్దాం, దేవుడు ఆశించినట్టుగా జీవిద్దాం, దేవుడు కోరుకున్నట్లుగా జీవిద్దాం, మన జీవితాన్ని సరి చేసుకుందాం. రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.